అంటే మీ ఒక్క స్టెప్ కాపీ కొట్టడం వల్లనే సాయి పల్లవి గారికి అన్ని వ్యూస్ వచ్చాయి, అంత ఫేమ్ అయిందంటారా? చెప్పుకుంటే నేను యాజ్ ఎట్ అవును అంటాను. ఎందుకంటే నేను కూడాను ఒక ప్రమోషన్ చేసినట్టుంది. ఇప్పుడు ఆ సాంగ్ మూవీ హిట్ అయ్యింది. హిట్ కాకపోని నా ఒక స్టెప్ కూడాను మంచి హిట్ అయ్యిందన్నమాట. ఎక్కడ చూసాం 'బెంగుళూరు బుజ్జి', సాయి పల్లవి గారి స్టెప్ అని చాలా మిలియన్స్ వెళ్ళింది. సో యాజ్ ఇట్ అంటాను నేను. సోషల్ మీడియాలో ఎంతో మంది ఉండగా వైజాగ్ సత్యతోనే ఎందుకు మీరు కాంటాక్ట్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే అతను వైజాగ్ సత్య గారు ఎప్పుడు అతనేమో నా ఇంటర్వ్యూలో నా పక్కన కూర్చున్నాడని నేను చెప్పడం లేదు. అతను మంచి మనసు, అలా అలా కోపడతాడు. అతని మనసు చూస్తే పాల్లాగా ఉంటుంది. ఒక పాల కంటే తెలుపు అతని మంచి మనసు, ఇతరులకు సాయం చేస్తాడు. అతని మనసుని తెలుసు. ఎలా చూసామంటే ఇప్పుడు నేను ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చాను, కాల్ చేశాను, సత్య గారు నాకు ఇలా అయింది అన్నాను. అవునా, కాకపోతే నిజాయితీగా ఉంటే నేను ప్రస్తుతానికి నిజాయితీగా ఉంటే హ్యాజెట్ ఉంటే నేను సోషల్ మీడియా ముందు తీసుకొని వెళ్తాను అని చెప్పారు. సో నేను లింక్ పెట్టాను, చూసారు. అవును ఉంది నీ స్టెప్, రాండి అన్నారు. దీనికంటే మంచి వ్యక్తి ఎవరు దొరుకుతారండి ఈ కాలంలో. ఎలా అంటే ఈ కాలంలో మన దగ్గర డబ్బు చూసి వస్తారు, బాగా డబ్బు ఖర్చు పెడితే వస్తారు. కానీ సత్య అలా కాదు. నిజాయితీ ప్రేమ ఉండి, నిజాయితీ ఫ్రెండ్షిప్ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సోషల్ ముందుకి తీసుకొస్తారు, మీడియాకి. ఏదైనా ప్రాబ్లం అని అతను చూసుకుంటాడు. అతనిదే ఆ మంచి మనసు. అది నాకే నిదర్శనం అయ్యింది కదా, నేను చూసాను కదా. సో అదే. సో సత్య గారు మీరు చెప్పండి, సోషల్ మీడియాలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చాలా మంది ఉన్నారు. ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు, బెంగళూరు బుజ్జి, ఇలా చెప్పుకుంటూ పోతే జబర్దస్త్ హరికృష్ణ కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. అసలు మీ గోల్ ఏంటి? ఎందుకని ఈ ఈ డిసిజన్ తీసుకుంటున్నారు? అంటే ఇలా ఎందుకు వెళ్తూ ఉన్నారు? నాది యాక్చువల్గా ఆంధ్ర, విజయనగరం జిల్లా, రాజాం అనమాట. సో చిన్నప్పుడే వెన్ ఐ వాజ్ జస్ట్ 3 years old ఐ డ్రీమ్డ్ ఆఫ్ బికమింగ్ ఏ ఫిల్మ్ యాక్టర్. అప్పుడే 3 years అప్పుడే సాంగ్స్ ఎక్కువగా వినేవాడిని. పి సుశీల గారు, ఎస్ జానకి గారు, కే చిత్ర గారు, వాళ్ళ ముగ్గురిని త్రివేణి సంఘం అంటారు టాలీవుడ్ లో. వాళ్ళ పాటలు ఎక్కువ వినేవాడిని. అట్లాగే ఘంటసాల గారు, యేసుదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళని కూడా త్రివేణి సంఘం అంటారు. సో వీళ్ళ పాటలు వింటూ ఎప్పటికైనా వీళ్ళని కలవాలి, నేను కూడా కొద్దిగా గొప్ప పేరు తెచ్చుకోవాలి అని ఆ రోజుల్లోనే కలగన్నాను. ముఖ్యంగా ఎస్ జానకి గారు అండి. ఎస్ జానకి గారి పాటలు విని నేను నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో మీతో సాంగ్స్ నేను పాడిపిస్తాను. అంతకన్నా ముందు మీరు ఉప్పల బాలు గురించి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా అగ్గిపెట్టె మచ్చ. సో ఈ అగ్గిపెట్టె మచ్చ గురించి మీరు ఏం చెప్తారు? అగ్గిపెట్టె మచ్చ నాతో 7 years జర్నీ చేశాడండి. తనతో పాటు వాళ్ళ అక్క కానీ, లేకపోతే వాళ్ళ అక్క కొడుకు కానీ ఎవరో వస్తుండేవారు. మా ఇంట్లోనే పడుకునేవారు, మా ఇంట్లోనే తినేవారు. ఆయన నేను చాలా సినిమాల్లో పెట్టాను. మీతోనే పడుకుంటారు? చాలా టీవీ షోలు. నీతో కూడా పడుకుంటాడు. ఒకరోజు తీసుకొస్తా. అంటే మీ ఇంట్లో 7 years జర్నీ కాబట్టి ఎన్నిసార్లు పడుకున్నారు ఇద్దరు కలిసి? 7 years పడుకున్నాం. అదే పెట్టుకో టైటిల్. ఓకేనా? సూపర్ సూపర్. అయితే ఆయన్ని సినిమాల్లో పెట్టడం, టీవీ షోల్లో పెట్టడం, సోషల్ మీడియాలో పెట్టడం అంతా నేనే చేశాను. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది. వాళ్ళు పెద్దగా రావడం లేదు ఇక్కడికి. ఎక్కడున్నా ఆయన బాగుండాలి, మేము కూడా బాగుండాలి. ఆయన దుర్గారావు గారు, మీరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనే కాదు సినిమాల్లో కూడా ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి ఆయన రవితేజ గారి మూవీ క్రాక్ మూవీలో కూడా మీరు చేయడం అయితే జరిగింది. సో ఎలా అనిపించింది? ఆయన రవితేజ గారిని మళ్ళీ పర్సనల్గా ఎప్పుడైనా కలవడం జరిగిందా? సో ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది? మొన్న కలిశానండి రవితేజ గారిని. ఒక వారం రోజుల క్రితం కలిశానండి. మా జాతర ఆ షూట్లో కలిశాను. నెక్స్ట్ మూవీలో మళ్ళీ కూడా ఛాన్స్ ఇస్తానన్నారండి. నాకు ఛాన్స్ ఎందుకు ఇచ్చారంటే కో డైరెక్టర్ గారికి చెప్పారు, ఈడు దుర్గారావు గారిని చూసి నాకు భలే ముద్దేసుకొచ్చింది. ఈడు తలకి, కాలుకి, చేతులకి గట్రా రిబ్బన్లు కట్టుకుని టిక్ టాక్లో అంటే ఈలాగా వెరైటీగా ఎవరో చేయలేదు. అందుకని పిలిచి క్రాక్లో వీడికి అవకాశం ఇచ్చిందే కాకుండా ఆయన ఇంకా హైలైట్ చేద్దారని ఈ మూమెంట్ చేశాను. నిజంగా సార్ ఆ మూమెంట్లు చేశాకంటే చాలా హైప్ అయిపోయాను. ఒక దుర్గారావు స్టెప్ రవితేజ గారు వేశారు. నిజంగా ఒక దేవుళ్ళలాగా నన్ను బాగా ఆదుకున్నాడండి. అంటే నా డెప్ట్ 50లో ఉన్నదే 200 తీసిపోయాడు. అందరూ కూడా దుర్గారావు స్టెప్ రవితేజ గారు వేస్తున్నారు క్రాక్లోని అలాగలగా అంటే సార్ ఇంకా నన్ను హైప్ చేస్తాకే సార్ చేశారు. నెట్గా 50,000 ఇచ్చారండి. సూపర్. అండ్ ఇంకా మీ వైఫ్ గారు ఇలా మీరు పర్సనల్గా ఫ్యామిలీతో వెళ్ళి ఇలా మూవీలో ఎవరెవరిని కలిసారు, ఎలా అనిపించింది? మొన్న అల్లు అరవింద్ గారిని కలిశానండి, దిల్ రాజు గారిని కలిశానండి. దిల్ రాజు గారిని కలిస్తే ఎల్లమ్మ మన వేణు గారు ఛాన్స్ ఇచ్చారండి. ఇద్దరికి కూడా మంచి రోల్ రాశారండి.
తర్వాత శ్రీ విష్ణు గారితో కంటిన్యూటీ క్యారెక్టర్ చేస్తున్నానండి 60 రోజులు. సూపర్. అది కోన వెంకట గారు ప్రొడ్యూసర్ అండి. గోల్డ్ మెన్ అన్న సినిమా పూర్తి అయిపోయిందండి. నేను సప్తగిరి గారు చేసాం. ఇంకా ఆల్మోస్ట్ ఇద్దరం హీరోల కింద లెక్కండి. అందులో కూడా 30 రోజులు చేశానండి. అలా చిత్రరాగాళ్ళు, రాజాతి రాజా చాలా సినిమాలు చేశానండి. ఇవన్నీ శాత కారణం వైజాగ్ సత్య గారు, మా బెంగళూరు బుజ్జి గారు, అభిమానులు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఎన్ని చేయగలిగాను. నేను నాకు బాగా సపోర్ట్ అంటే నా మిస్సెస్. ఆవిడ నిజంగా మహాతల్లి. నాకు దొరికితమే ఒక అదృష్టం. రోడ్డు మీద నుంచోబెట్టి ఇక్కడ స్టెప్ వేయాలంటే ఇక్కడ 100 మంది లేడీస్ ఉన్నా 200 మంది లేడీస్ ఉన్నా పాపం నా భర్త చెప్పాడు. నా భర్త చెప్పింది నేను చేస్తానండి. సూపర్. ఆ పాపం చేసిందండి. నాకు ఇంత పేరు వచ్చిందంటే కారణం మా మిస్సెస్, నా భార్య. సూపర్ సూపర్. తర్వాత నేను నాకు సెకండ్ ప్లేస్. ఇప్పుడు నేను ఈయన కోసం మాట్లాడాలి, ఈయన కోసం మాట్లాడాలి. ఓకేనా? 2 నిమిషాలు మాట్లాడచ్చా? చెప్పండి చెప్పండి. ఇంకా ఉప్పల బాలు కోసం చెప్పాలంటే ఆయన ఏంటంటే సెలబ్రిటీ. ఆయన ఖండాంతరాలకు వెళ్ళిపోయింది ఆయన పేరు, చెప్పడానికి ఏం లేదు. ఆయనలో నాకు నచ్చే విషయం ఏంటంటే ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు. వాళ్ళ అక్కల ఫ్యామిలీని, వాళ్ళ చెల్లెల ఫ్యామిలీని, వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీని, వాళ్ళ మదర్ని అందరినీ బాగా చూసుకుంటాడండి. ఆయన ఇక్కడ కష్టపడుతున్నాడంటే ₹1 ఇచ్చిందంటే అందులో 90 పైసలు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఖర్చు పెడతాడు. ఒక 10 పైసలు ఆయన కోసం ఉంచుకుంటాడు. చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు. అది ఇంకా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడు వీళ్ళిద్దరి కోసం చెప్పాలి. దుర్గారావులో నాకు నచ్చే బాలు గారు కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. సో నా టచ్చర్ చూసారా అని చెప్పేసి, స్ట్రక్చర్. సో తన భాషలో చెప్పాలంటే నా టచ్చర్ చూసారా గాయస్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సో అతని టచ్చర్ గురించి మీరేం చెప్తారు? ఇది నా టచ్చర్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది కింద, ఇది పైన అంటాడు. ఇంకో విషయం మీరు చెప్పాలండి, ఆయన ఏది ఓన్గా చేయడు. ఆ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఆ రైటర్స్ ఎలా చెప్తే అట్లా చేస్తాడు. ఆయన ఏంటంటే బయటికి వెళ్ళాడంటే నాకే భయం. బాలంటే నేను ఏదైనా ఈయన దగ్గర చిల్లరగా చేస్తాను, ఈయన దగ్గర చిల్లరగా చేస్తాను. బాలు దగ్గర చేయను, ఒప్పుకోడు. ఆయన ఏం పెద్ద చదువుకోలేదు. నేను చదువుకున్నాను, మీకు తెలుసు. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, మీ అందరికి తెలుసు, మీడియా వాళ్ళందరికీ. ఆయన ఏం పెద్ద చదువుకోలేదు కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఆయన దగ్గర. ఏది ఎక్కువ తక్కువ మాట్లాడినా అక్కడ ఇచ్చి పడేస్తాడు. ఓన్లీ అది ఏంటంటే యాక్టింగ్ వరకేనాడు. చిల్లరగా చేయడం అనేది. చిల్లర అని కూడా నేను అన్నా, అదొక ఫన్ అంతే. ఫన్ జనరేట్ చేసే క్రమంలో అట్లా చేస్తుంటాడు. కానీ ఎప్పుడైతే షూటింగ్ లేదంటే, ఎప్పుడైతే ఆఫ్ కెమెరా అనుకో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఈయన ఇంకా భయపడతాడు. అవునా? స్ట్రిక్ట్ గా ఉంటాడు ఆయన. సో ఒక్కసారి వీళ్ళ కోసం చెప్పే ఛాన్స్ ఇవ్వడం లేదు. నువ్వు చెప్పాడు. సో ఒక్కసారి బాలు గారి డైలాగ్ ఏదైతే ఉందో, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి, అదొక్కసారి మీ బాలు 2018 లోనే చాలా ఫేమస్ అయిపోయినాడండి సోషల్ మీడియాలో. ఫస్ట్ అంటే నేను ఆయన కంటే సీనియర్. నేను బాలు కంటే కూడా ముందు మూవీలో కూడా యాక్ట్ చేశాను. సూపర్. అన్నపూర్ణమ్మ గారి మనవడని, శివనాగ్ గారి డైరెక్షన్. అందులో జమున గారు, అన్నపూర్ణ గారు, సుధా గారు అందరూ ఉన్నారు. ఆ మూవీలో యాక్ట్ చేశాను నేను. అది అందరికీ తెలిసిందే. కానీ పేరైతే ఫస్ట్ మా అందరిలో అంటే ఫస్ట్ బాలుకి వచ్చింది, బ్రాండ్ వచ్చింది. సో బాలునా బాలు డైలాగ్ ఏదైతే ఉందో అదొక్కసారి. హాయ్ అండి, నేనండి ఉప్పుల బాలు అండి. గోవా వచ్చానండి, అరంగల్ బీచ్ కి. ఎంత బాగుందో సెల్ఫీ. అది తర్వాత ఏంటంటే షాక్ అయ్యారా, నేను మీ ఉప్పల బాలు, ఇది నా టచ్చర్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది కింద, ఇది మీద అంటాడు. ఆ 2 డైలాగ్ చాలా ఫేమస్. సూపర్, చాలా బాగా చేశారు. సేమ్ బాలు. అలా ఈయన ఏంటంటే నక్లీస్ గొలుసు పాట పలాస మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమా అయితే యావరేజ్ గా ఆడింది అనమాట. ఇంకా ఆ సాంగ్ తీసుకొని వీళ్ళు చేశారు, నాది నక్లీస్ గొలుసు అనే పాట. ఇంకా ఆకాశమే వద్దన్నట్టు ఆ పాట చూసి ఇంకా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, డి మూవీస్ అన్నిట్లో కూడా ఈయన ఛాన్స్ వచ్చింది. ఈయన ఏంటంటే చాలా రిజర్వ్డ్ అండి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడు. నాకు తెలిసి ఈయనకి లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ నేను కదా, తర్వాత బెంగళూరు బుజ్జి, ఉప్పల బాలు అంతా. కానీ ఈయన ఎవరితో అంత వేగంగా కలవడు అనమాట. అర్థమవుతుందా? అసలు ఎవరితో కలవడు. నేనంటే నేను మ్యాగ్నెట్ అయిపో, ఎక్కడ ఇనుము దొరికిన అలా అంటించుకుంటూ వెళ్ళిపోతాను. సో పండు గారు మీ సాంగ్ చేయడం జరిగింది, నేను నక్లేస్ గొలుసు అని చెప్పేసి. ఆ సాంగ్ వల్ల మీకు చాలా ఫేమ్ వచ్చింది అనుకోవచ్చు, పండు గారి వల్లనే. అది 100% నేను రియల్ గా చెప్తున్నానండి ప్రజలందరికీ. అప్పుడు దాకా నాకు 20% పేరుంటే నాది నక్లేస్ గొలుసు పాట డీలో చేసి నా పేరుని హైప్ చేశాడు. అది నేను నిజంగా పండు గారికి చాలా 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 థ్యాంక్స్ సార్. పండు గారు మీ వల్ల ఈ రోజు సినిమా ఆఫర్లు అవుతుంది అంటే అది డి పండు గారి వల్ల. నేను గర్వంగా చెప్పుకుంటానండి. నాకు 2 చేశాడు, డబల్ చేశాడు నా పేరుని. ఎక్కడ కూడా తల్లిదండ్రులాగా అమ్మ నాన్న అంటాడండి పండు గారు. మామి చిన్న అయినా ఆ పండు బాగున్నావా అంటారండి.
నా తండ్రి నా తల్లి అని చెప్తారు. చాలా హ్యాపీ. అంటే ఆయనకి పేరు వచ్చిందండి, ఆయన కన్నా ఎక్కువ పేరు నాకు వచ్చింది. ఈ క్రెడిట్ ఈ వచ్చిన పేరు అంతా కూడా ఆయన వల్లే. ఇవాళ ఇండస్ట్రీలో నన్ను పిలిచి నాకు అవకాశాలు ఇస్తున్నారంటే డి పండు గారు, మా గురువు గారు రఘు కుంచే గారు. అంటే ఈయనలో నాకు నచ్చేది ఏంటంటే ఈయన ఎవరి జోలికి పోవడం, ఎవరి కోసం బ్యాడ్గా మాట్లాడడం, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు. ఇతరుల కోసం చాలా మాట్లాడతారు, మీకు తెలుసు కదా సోషల్ మీడియా. ఈయన ఏంటంటే ఈయన పని ఇది చేసుకుంటారు, ఇతరులకు హాని చేయరు. అందుకు ఆ క్వాలిటీ నచ్చి ఈయనతో నేను ఫ్రెండ్షిప్ చేశాను. బుజ్జిలో నాకు నచ్చింది ఏంటంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాడు, సహాయం ఎక్కువ అనమాట. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంది బుజ్జి అంటే ముందు వరుసలో నిలబడతాడు. సో అది నిజమేనా బుజ్జి గారు? అంటే మేము కూడా సోషల్ మీడియాలో విన్నాము మీరు చాలా మందికి సాయం చేస్తారు అని చెప్పేసి, ఎంతవరకు నిజం? అవునండి, నా వంతు అయినంత నేను సాయం చేస్తాను. నేను ఎంతో పెద్ద కోటీశ్వరం కాదు, నేను కూడా మిడిల్ ఫ్యామిలీ నుంచే. ఏమో నాకు ఒక ఎదుటి మనుషులు ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి సాయం చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ, ఒక కోరిక. సో ఇప్పుడు సత్య గారికి అదే విధంగా బాలు గారికి మధ్యలో చాలా ట్రోలింగ్స్ అవుతూ ఉంటాయి, వాళ్ళు చాలా భరించారు. ఏమైనా ట్రోల్స్ అవుతూ ఉంటాయంటే మీరిద్దరు ఏమేమో చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పడుకున్నారు అని చెప్పేసి ఇలా చాలా వస్తూ ఉంటాయి. సో అలా మీ మధ్యలో కూడా వచ్చాయా? నిజంగానే ఏమైనా చేశారా? నిజంగా ఏమి చేయలేదు, మేము గుడ్ ఫ్రెండ్స్, మేము బాండింగ్స్ అలా ఉంటాం. అది చూసి సోషల్ మీడియాలో కొంతమంది బ్యాడ్ గా కామెంట్లు పెడతారు, మేము అదంతా పట్టించుకోము. ఎందుకంటే పట్టించుకోనట్లుంటే ఈ రోజు వచ్చి ఇంటర్వ్యూలో కూర్చోమన్నమాట. ఎదిగేటప్పుడు ఎన్నో మెట్టు మేము ఎదగడానికి ట్రై చేస్తే దించేదానికి ఎందరో ట్రై చేస్తారు, మేము అవన్నీ పట్టించుకోము, ఐ డోంట్ కేర్ అంటాము. అదంతా ఈ కాలంలో సహజమే కదా. ఏనుగుని చూసే కుక్కలు మరొకుతాయి అని ఒక లాజిక్ తీసుకుంటానండి నేను. సో మీరు రీల్స్ లో ఎన్నో డైలాగ్స్ చెప్తూ ఉంటారు, ఎన్నో రీల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మా కోసం ఒక డైలాగ్. అమ్మాయిలు, నేను సముద్రంలో సునామీ లాంటి వాణ్ణి, నన్నేమని తొక్కాలని ట్రై చేస్తే ముంచి పడేస్తాను ఉషా. దట్ ఈస్ రవి డైలాగ్.